గాక. జీవన తొలి సంజ అనుదిన మన్న అను ఈ యొక్క ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ మీకు నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలారా, మీ అందరిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాలము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఎంతోమంది గడిచిన రాత్రే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులలో నీవు నేను ఇంకా క్షేమకరంగా ఉండి మరొక దినము చూడడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనము దేవునికి రుణస్థులమై ఉన్నాం. అవును, ఉదయకాలం లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్నారా? కొద్ది నిమిషాలు వాక్యాన్ని చదువుకున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాలము మొదట కొంత సమయాన్ని ప్రభుకి ఇవ్వండి. ప్రార్థనతో ప్రారంభించండి, వాక్యం చదవండి. దేవుడికి కొంత సమయాన్ని కేటాయించిన తర్వాతనే మీ యొక్క దినచర్య ప్రారంభించాలని ఒక సేవకుడిగా మిమ్మల్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని సందులో ప్రతిదినము కూడా దేవుని వాక్యము చేత ప్రార్థన చేత మీ దినము ప్రారంభించబడినట్లయితే ఆ దినము నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన దినముగా దేవుడు ఉంచిపోతూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. లోక సువార్త 6వ అధ్యాయము, లోక సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. లోక సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. మరొకసారి చెబుతున్నాను, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ప్రియదేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో ఒక ఎంత కష్టమైనది లేకపోతే మనము చేయడానికి చాలా సామర్థ్యము లేకపోతే చేయడానికి చాలా బలముగా నిలబడవలసిన కార్యం ఏదైనా ఉందంటే క్షమించడం. కొన్నిసార్లు క్షమించగలుగుతాం, కానీ కొన్ని విషయాల్లో క్షమించే మనసు మనకి కొన్నిసార్లు ఉండదు. హృదయం గాయపరచబడినప్పుడు కొన్నిసార్లు క్షమించే మనసు మనకి ఉండదు. కానీ వాక్యం చెప్తుంది, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. అంటే దేవుని మాట మనం బాగా అర్థం చేసుకోగలిగినట్లయితే నీవు చేసే దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. మరొకసారి చెప్తాను, నువ్వు చేసే ప్రతిఫలాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు క్షమిస్తే నీవు కూడా క్షమించబడతావు. అంటే నువ్వు ఏదైతే చేస్తావో తిరిగి అది పొందుకుంటావు అని అర్థం. అవునా? అంటే నువ్వు క్షమించబడాలి దేవుని సందులో. అంటే మొదట నీకు ఏ గుణం ఉండాలి తెలుసా? క్షమించే గుణం ఉండాలి. మొదట నీవు క్షమించబడాలి, దేవుడు నిన్ను క్షమించాలి అని కోరుకుంటున్నావు కదా, తప్పులేదు. కానీ దేవుడి సందులో నీవు క్షమించబడాలంటే నీవు కూడా క్షమించే మనసు నీకు రావాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఒక వ్యక్తి చాలా అప్పు ఉంటాడు. ఆ అప్పు ఉంటే ఆ వ్యక్తి అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఆ అప్పు ఇచ్చిన వాడి దగ్గరికి నిలబడినప్పుడు, అప్పు తీర్చలేకపోతున్నావు కాబట్టి నీ భార్య, నీ బిడ్డలు, నీకున్న సమస్తమును అమ్మివేసి నువ్వు తీర్చవలసిందే అని అన్నప్పుడు, అయ్యా నాకు అంత స్థితి లేదు, నాకు కొంత సమయం ఇవ్వండి, నా విషయంలో కొంత ఓర్పు పట్టండి అని అన్నప్పుడు వెంటనే అతని మీద ధైర్యం చూపించి కనికరాన్ని చూపించి ఆ అప్పిచ్చిన వ్యక్తి అతడుకున్న పెద్ద అప్పును తీర్చినట్లుగా మనం వాక్య భాగాన్ని చూస్తుంటాం. అదే వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఇదే వ్యక్తికి కేవలము 100 దేనారాలు అప్పు కలిగిన వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు అప్పు తీర్చవా అన్నప్పుడు, అయ్యా నేను తీర్చలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అంటే ఈ క్షమించబడిన వ్యక్తి అతను క్షమించలేడు. అతన్ని అవమానపరిచి అతనికి జైల్లో వేయించినట్లుగా మనకి సందర్భం కనబడుతుంది. అంటే ఇతడుకున్న పెద్ద అప్పు తీర్చబడింది, కానీ ఇతరులకి ఎవరైతే అప్పు తీర్చుకున్నారో లేకపోతే అప్పు తీసుకున్నారో అతన్ని ఆ చిన్న అప్పు తీర్చడానికి ఇతనికి మనసు లేదు. కాబట్టి ఇతను ఏం చేశాడు తెలుసా? ఆ యజమానుడు అనగా ఎవరైతే ఇతనికి ముందు అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి ఇతన్ని పిలిపించి ఇతడు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడని గమనించి అతన్ని మళ్ళా జైల్లో వేసినట్లుగా మనకు వాక్య భాగం కనబడుతుంది. అంటే ప్రియబిడ్డలారా, నువ్వు పొందుకున్న ఆశీర్వాదానికి, నువ్వు పొందుకున్న మేలుకు, నువ్వు పొందిన కృపను ఎదుటివారి విషయంలో చూపించలేకపోతున్నావే. నీవు దేవుడి సందులో క్షమించబడుతున్నావు, కానీ మరి ఎదుటివారిని నువ్వు క్షమించలేకపోతున్నావే. అందుకే అక్కడ ఏ మాట ఉందో తెలుసా? అదే వచనంలో,
నువ్వు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. అంటే ఏ కొలతనైతే నువ్వు ఎంచుకుంటావో, ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నువ్వు కొలవబడతావు అని వాక్యం చెప్తుంది. ఈ మాటలు వింటే ప్రియ బిడ్డలారా, దేవుడిని విషయంలో ఎలాగూ చేయాలని అనుకుంటున్నావో నీవు కూడా ప్రజల దృష్టిలో అలాగే చేయాలి. దేవుడిని క్షమించాలని కోరుకుంటున్నావా? అయితే ప్రజలను కూడా నువ్వు క్షమించు. దేవుడిని ప్రేమిస్తున్నాడా? ప్రజలను కూడా నువ్వు ప్రేమించాలి. కాబట్టి దేవుని స్థితిలో ఈ మాటలు వెంటనే నీ జీవితంలో ఇంకా దేనినైనా క్షమించలేని స్థితిలో ఉన్నావైతే, దేనినైనా ఇంకా క్షమించలేని పరిస్థితుల్లో ఒకవేళ కొనసాగుతూ ఉన్నట్లయితే, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, గుడికి వెళ్తూ ఉన్నాం, పాటలు పాడుతున్నాం, సాక్ష్యం చెప్తూ ఉన్నాం, భక్తి బాగానే కొనసాగిస్తున్నాం, కానీ క్షమించలేని స్థితిలో ఇంకా ఏదైనా ఉంటే దేవుడి స్థితిలో ఆ పగను, ఆ ద్వేషాన్ని, కోపాన్ని కలకాలం ఉంచుకోకు. క్షమించు వారిని. ఎందుకో తెలుసా? నీ దేవుడిని క్షమిస్తాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. అయ్యా, మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఉదయకాలం మీరు మాట్లాడిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము క్షమిస్తే అయ్యా మేము క్షమించబడతామని వాక్యం చెప్తూ ఉంది. అవునయ్యా, క్షమించాలి అనే మనసు మాకు దయచేయండి. మేము క్షమించబడాలి నీ దగ్గర నన్ను కోరుకుంటాం, కానీ మేము కొన్ని విషయాల్లో కొంతమందిని క్షమించలేని స్థితిలో కొనసాగుతూ ఉన్నాం. ఏ కొలతతో మేము కొలుస్తామో అదే కొలతతో మేము తిరిగి కొలవబడతామని మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా నీ మనసు కలిగిన వారంగా బ్రతకడానికి సహాయం చేయండి. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో మా జీవితంలో కోరుకుంటున్నామో అదే మేము ప్రజలకు ప్రభా నైనా చేసేవారంగా ఉంచండి. ముఖ్యంగా ప్రభా, దేనినైతే విత్తుతామో అదే కోస్తాము. అయ్యా, ఏదైతే ప్రభా నీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నామో, పొందుకుంటున్నామో అదే ప్రజలకు మేము ఇవ్వవలసిన వారమై ఉన్నాము తండ్రి. కాబట్టి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి, స్థిరపరిచి నిలబెట్టుకోమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి అనేక మందికి ఆశీర్వాద కుటుంబాలుగా మా ప్రియ కుటుంబాలను ఉంచమని, ఈరోజు వారి దినచర్య అంతట్లో తోడుగుండి వారి చేతి పనులను, వారి వృత్తులను, వారి ఉద్యోగాలను దీవించి, వారి ప్రయాణాల్లో తోడుగుండి వారు తలపెడుతున్న ప్రతి కార్యములను విజయమును అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.